రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. గత 6 రోజులుగా గ్రేటర్ పరిధిలో వెలిసిన అక్రమ కట్టడాల్లో అధికారులు కూల్చివేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్లో వెలిసిన అక్రమ కట్టడాలు గుర్తించిన వాటిని కూల్చివేస్తుంది. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కూల్చివేతలు జరుగుతున్నాయి. చెరువులో గత సంవత్సర కాలంగా మాప్స్ కన్స్ట్రక్షన్స్ 1300 పైచీలుక గజాల ఎఫ్టీఎల్లో అక్రమాలకు సంబంధించి అనుమతులు పొంది నిర్మాణాలు చేపట్టడంపై స్థానికులు ఆకుల సతీష్ ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీంతో క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి ఆధారాలు ఉన్నందున నిన్న రాత్రి నుంచి 2 గంటల నుంచి కూడా కూల్చివేతలు ప్రారంభించారు. ఇక ఎర్రగుంట చెరువులో మాప్స్ కన్స్ట్రక్షన్స్ కాకుండా మరొక 2 నిర్మాణాలు కూడా కూల్చివేతల్లో అవకాశం ఉంది. ఇక చెరువుల ముందు మున్సిపల్ రెవెన్యూ హెచ్ఎండి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇస్తే నిర్మాణాలు కూల్చివేయడం కాకుండా తప్పుడు అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ చెప్పారు. చెప్పిన విధంగానే నిన్నటి నుంచే కూల్చివేతలు జరగడం చూస్తూనే హైడ్రా పవర్చువల్ అర్థమవుతుంది. ఇక చెరువులు కాపాడటంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన, హైడ్రా ఏర్పాటు మనిషి చూస్తూ ఉంటే తెలుస్తుంది. స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చంద్రానగర్ పరిధిలోని హఫీజ్పేట్ డివిజన్లో అక్రమ నిర్మాణాలు హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అలాగే వైశాలి నగర్లోని ఎఫ్టీఎల్ ల్యాండ్లో 3 అక్రమ నిర్మాణాలు గుర్తించిన హైడ్రా అధికారులు భారీ బిల్డింగ్లను జేసీబీలతో నేలమట్టం చేశారు. ఆగస్టు 10 ఉదయం నుంచి మొదలైన కూల్చివేతలు ఇవాళ సైతం కొనసాగుతున్నాయి. కూల్చివేత టైంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా అధికారులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. రైట్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. గత 6 రోజులుగా గ్రేటర్ పరిధిలో వెలిసిన అక్రమ కట్టడాల్లో అధికారులు కూల్చివేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్లో వెలిసినటువంటి అక్రమ కట్టడాల్లో గుర్తించిన అధికారులు వాటిని కూల్చివేస్తుంది. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కూల్చివేతలు జరుగుతూనే ఉన్నాయి. చెరువులో గత సంవత్సర కాలంగా మాప్స్ కన్స్ట్రక్షన్స్ 1300 పైచీలకు గజాల్లో ఎఫ్టీఎల్లో అక్రమాల అనుమతులు పొంది నిర్మాణాలు జరగడంపై స్థానికులు ఆకుల సతీష్ ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్లు స్పందించారు. దీంతో క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి ఆధారాలు ఉన్నందున నిన్న రాత్రి 2 గంటల నుంచి కూల్చివేతలు ప్రారంభించారు. ఇక ఎర్రగుంట చెరువులో మాప్స్ కన్స్ట్రక్షన్సే కాకుండా మరొక 2 నిర్మాణాలు కూడా కూల్చివేసే అవకాశం ఉంది. చెరువుల నందు మున్సిపల్ రెవెన్యూ హెచ్ఎండి అధికారుల నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇస్తే నిర్మాణాలు కూల్చివేయడమే కాకుండా తప్పుడు అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ చెప్పారు. చెప్పిన విధంగానే నిన్నటి నుంచే కూల్చివేతలు జరగడం చూస్తుంటే హైడ్రా పవర్ అర్థమవుతుంది. ఇక చెరువులు కాపాడటంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన, హైడ్రా ఏర్పాటు చూస్తూ ఉంటే తెలుస్తుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు చంద్రనగర్ పరిధిలోని హఫీజ్పేట్ డివిజన్లో అక్రమ నిర్మాణాలు హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అలాగే వైశాలి నగర్లోని ఎఫ్టీఎల్ ల్యాండ్లో 3 అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన హైడ్రా అధికారులు భారీ బిల్డింగుల్లో జేసీబీలతో నేలమట్టం చేశారు. ఆగస్టు 10 ఉదయం నుంచి మొదలైన కూల్చివేతలు ఇవాళ సైతం కొనసాగుతున్నాయి. కూల్చివేత టైంలో ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా అధికారులు భారీ బందోబస్తును ముందుగానే ఏర్పాటు చేశారు.